ఓకే అమ్మా. నా ఇక వాటర్ ట్రీట్మెంట్ దగ్గర స్టార్ట్ చేశాం. వాటర్ ట్రీట్మెంట్లో నాకు చెప్పాను కదా, మీరు అది అబ్జర్వ్ చేయండి. అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి ఆర్ఓ ప్లాంట్స్ ఏమున్నాయో, ఏదో ఒక ప్లాంట్ అసలు దాంట్లో జరిగేటువంటి ప్రొసీజర్ ఏముంది. నెక్స్ట్ అలానే మీ యొక్క మున్సిపల్ వాటర్ని కూడా కొద్దిగా అబ్జర్వ్ చేస్తే మీకు ఈ చాప్టర్లో ఉన్నది. ఇప్పుడు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, బండి ఇలా తోలాలి అని దగ్గరుండి చెప్పటం వేరు, నిజంగా బండి తోలటం వేరు, బండి డ్రైవ్ చేయడం వేరు. లేదా ఒక కారు ఇలా నడపాలి, ఇది క్లచ్, ఇది గేరు, లేదంటే ఇది బ్రేకు అని చెప్పటం వేరు, డైరెక్ట్గా మనం డ్రైవ్ చేసింది వేరు. సో కాబట్టి ప్రాక్టికల్గా ఇదంతా కూడా థియరిటికల్గా మనం చెప్తాము, కానీ ప్రాక్టికల్గా మీరు అక్కడ ఉన్నది చూస్తే మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? సో అందుకే దాని గురించి చెప్పేది. ఇక్కడ చూడండి, వాటర్ ట్రీట్మెంట్లో మనం డిఫరెంట్ సాఫ్ట్ వాటరు, హార్డ్ వాటర్. అంటే మనం స్నానం చేసేటప్పుడు కూడా కొన్ని వాటరు, మన సబ్బు నొరగ ఉంటుంది కదా, అది నొరగ త్వరగా వచ్చేటువంటి వాటర్ ఉంటుంది, నొరగ త్వరగా రానటువంటి వాటర్ ఉంటుంది. సో అలాంటి సాఫ్ట్ వాటర్, హార్డ్ వాటరు, అది కూడా ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. ఈ హార్డ్నెస్ ఎక్కువగా ఉండటానికి ఉన్నటువంటి రీజన్స్ ఏంటి, అసలు హార్డ్నెస్ టైప్ ఏంటి, ఆ హార్డ్నెస్ వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి. ఓకే, కఠిన జలం అంటారు తెలుగులో అది. తర్వాత డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్ అంటే దాంట్లో ఉన్నటువంటి పీపీఎం, హార్డ్నెస్ యొక్క మెజర్మెంట్ అనమాట. పీపీఎం అంటే పార్ట్స్ పర్ మిలియన్, పార్ట్స్ పర్ మిలియన్. ఓకే, వెరాజ్ ఎంజీ పర్ లీటర్ అంటే మిల్లీగ్రామ్స్ పర్ లీటర్. ఒక లీటర్లో మిల్లీగ్రామ్స్, ఎన్ని మిల్లీగ్రామ్స్ ఉన్నాయి ఈ యొక్క హార్డ్నెస్ పార్టికల్స్ అనేవి, అదొకటి. తర్వాత న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఆన్ హార్డ్నెస్, సాఫ్ట్నింగ్ మెథడ్స్ అంటే హార్డ్గా ఉన్న వాటర్ డ్రింకింగ్ చేయడానికి కానీ వీటికి ఉపయోగించాం, వాటిని ఏం చేస్తాం, ప్యూరిఫై చేస్తాం, అంటే సాఫ్ట్నింగ్ చేస్తాం అనమాట. ఆ సాఫ్ట్నింగ్ మెథడ్స్ ఏంటి, అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్. అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ వాటర్ ప్లాంట్లో వాడేటువంటి మెథడ్ ఇదే, అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్. రివర్స్ ఆస్మాసిస్ ప్రాసెస్, ఆర్ఓ ప్లాంట్ అంటారు. ఆర్ఓ ప్లాంట్, వాటర్ ప్లాంట్లో ఆర్ఓ ప్లాంట్ అంట. ఆర్ఓ అంటే ఇదే, రివర్స్ ఆస్మాసిస్. దాంట్లో ఉన్నటువంటి హార్డ్నెస్ని ఇంప్రూవ్ చేసేటువంటి మెటల్స్, మినరల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని తీసివేసి, ఓకే, అంటే తాగటానికి పనికిరానటువంటి మినరల్స్ని బయటికి పంపించేసేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ప్రకాశం డిస్టిక్ అటు ఏరియాలో కొన్ని చోట్ల వాటర్లో ఫ్లోరిన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఫ్లోరిన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఆ ఫ్లోరిన్ కంటెంట్ని రెడ్యూస్ చేయాలి. ఆ ఫ్లోరిన్ కంటెంట్ ఎక్కువ ఉందనుకోండి, మనం తాగితే ఏమవుతుందంటే కాళ్ళు హ్యాండిక్యాప్డ్ అవటం కానీ, బోన్స్ పాడైపోవటం కానీ అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి ఏంటంటే వాటర్ని ప్యూరిఫై చేసి, అంటే ఆ ఫ్లోరిన్ కంటెంట్ని తగ్గించాలన్నమాట. ఈ రివర్స్ ఆస్మాసిస్ బేసిస్ చేసుకొని, అయాన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్ని బేస్ చేసుకొని. సో ఈ చాప్టర్లో మేజర్గా హార్డ్నెస్ ఆఫ్ వాటర్ని ఎలా రిడ్యూస్ చేయాలి, హార్డ్నెస్ వల్ల ఉన్నటువంటి డిసడ్వాంటేజెస్ ఏంటి, నెక్స్ట్ హార్డ్నెస్ని అసలు ఎలా మెజర్ చేస్తాము, ఆ హార్డ్నెస్ ఎలా రిమూవ్ చేసి సేఫ్ వాటర్గా ఎలా కన్వర్ట్ చేస్తాము, దానికి ఉన్నటువంటి డిఫరెంట్ మెథడ్స్ ఏంటి, అయాన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్, రివర్స్ ఆస్మాసిస్ ప్రాసెస్ అని చెప్పి రెండు ఉంటాయి. ఈ యొక్క మెథడ్స్, అందులో మీరు ఏదైతే ఆర్వో ప్లాంట్లో నేను చూడమని చెప్పానో అందులో ఉపయోగించేటువంటి కాంపోనెంట్స్ అన్నీ కూడా ఇక్కడ వాడతాము. అది ఈ యొక్క చాప్టర్లో మనం డిస్కస్ చేస్తాం అనమాట, వాటర్ ట్రీట్మెంట్ మెథడ్స్లో. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి, నెక్స్ట్ చాప్టర్ పాలిమర్స్ అండ్ ఇంజనీరింగ్ మెటీరియల్స్. పాలిమర్స్ అండ్ ఇంజనీరింగ్ మెటీరియల్స్, ఈ నేమే చూడండి మీకు హైలైటెడ్గా, ఇంజనీరింగ్ మెటీరియల్స్ అంటే ఇంజనీరింగ్ అప్లికేషన్స్లో ఉపయోగించేటువంటి మెటీరియల్స్ని ఇంజనీరింగ్ మెటీరియల్స్ అంటారు. ఓకే, ఇంజనీరింగ్ అప్లికేషన్స్ అంటే ఈ పెన్ ఉంది, ఈ పెన్ను తయారు చేయాలి, మొబైల్ ఉంది, మొబైల్ తయారు చేయాలి. ఈ మెటీరియల్స్ ఏంటి, ఇది ప్లాస్టిక్. నెక్స్ట్ ఇక్కడ ఇది చూడండి, ఇది కనబడుతుంది కదా, గ్లాస్ మెటీరియల్, గ్లాస్. లేదా ఇందులో చూడండి, ఇది ఈ స్క్రీన్, ఈ స్క్రీన్ ఎలాంటి మెటీరియల్, ఈ స్క్రీను
ఎలాంటి మెటీరియల్. నెక్స్ట్ ట్యూబ్లైట్ చూడండి, ట్యూబ్లైట్ ఎలాంటి మెటీరియల్. అలా నెక్స్ట్ ల్యాప్టాప్ ఉంటుంది, మౌస్ ఉంటుంది. ఈ మౌస్ లోపల ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఆప్టికల్ ఫైబర్స్ ఉంటాయి. ఈ ఫైబర్స్ ఇవి ఎలాంటి మెటీరియల్. నెక్స్ట్ ఈ యొక్క వైర్ ఉంది, ఈ వైర్ అనేది ఏ మెటీరియల్. నెక్స్ట్ లోపల ఉన్నటువంటి కాపర్ ఏ మెటీరియల్. ఇవన్నీ కూడా ఇంజనీరింగ్ మెటీరియల్సే, ఇంజనీరింగ్ అప్లికేషన్స్లో వాడేటువంటి మెటీరియల్సే. వాటి గురించి డిస్కస్ చేస్తారు. సో ముందుగా ఇక్కడ పాలీమర్స్ అంటే మేజర్గా మీరు సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్లాస్టిక్ కవర్స్, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్స్తో మన కిచెన్లో ఉండేటువంటి ప్రతి ఒక్కటి కంప్లీట్గా ఈ పాలీమర్స్ వల్ల మన యొక్క ఎన్విరాన్మెంట్కి డిసడ్వాంటేజే. ఓకే, అదే ఒకటి గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి మనం వీలైనంత వరకు మనం వీటిని అవాయిడ్ చేయాలి. ఫస్ట్లో బిగినింగ్లో ప్లాస్టిక్ అనేది ఒక ఇండస్ట్రియల్ అప్లికేషన్ కోసం యూజ్ చేశారు. కానీ అది రాను ఏమైంది అంటే మన యొక్క దైనందిక జీవితంలో ప్లాస్టిక్ లేకుండా అసలు ఏ పని నడవట్లేదు. మీరు బయటికి వెళ్ళారు అంటే ఒక క్యారీ బ్యాగ్, మనం వెళ్తున్నామంటే అది ఒక ప్లాస్టిక్ మెటీరియల్, ఏదో ఒక డబ్బా కావచ్చు, లేదంటే ఏదైనా కానీ ప్లాస్టిక్ రిలేటెడ్తోనే ఉంటుంది. సో దానికి సంబంధించి అసలు ఆ ప్లాస్టిక్ ఎలా తయారవుతుంది, దాంట్లో ఉన్నటువంటి ఇదంతా కూడా కాన్సెప్ట్ ఆఫ్ పాలిమరైజేషన్, తర్వాత టైప్స్ ఆఫ్ పాలిమరైజేషన్, ఎడిషన్, కండెన్సేషన్ విత్ ఎగ్జాంపుల్స్, ప్లాస్టిక్ ప్రిపరేషన్ అండ్ యూజెస్, దానివల్ల ఉపయోగాలు, దాంట్లో ఉన్నటువంటి నష్టాలు కూడా మనం తెలుసుకోవాలి. తర్వాత పీవీసీ, పాలివినైల్ క్లోరైడ్, టెఫ్లాన్ కోటింగ్ చేస్తారు, ప్లాస్టిక్ కోటింగ్ అనమాట, పాలిస్టిరైన్, నెక్స్ట్ నైలాన్ 6.6, ఇవన్నీ కూడా. పీవీసీ అంటే సపోజ్ మీకు వాటర్ పైప్లు ఉంటాయి లేదా కరెంట్ పైప్లు ఉన్నాయి, అవేంటి పీవీసీ పైప్స్. మీ బిల్డింగ్ మీద నుంచి కిందకి రెయిన్ వాటర్ పడేటప్పుడు ఒక పెద్దది పైప్ అనేది పెడతారు, అదేంటి వైట్ కలర్లో ఉంటుంది, అది పీవీసీ పైపు, అది కూడా పాలిమర్సే. ఓకే, అలాంటిది అనమాట. దాని గురించి ఇక్కడ డిస్కస్ చేస్తాం, అసలు ఆ ప్లాస్టిక్స్ ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది. తర్వాత ఎలాస్టమర్స్ వచ్చేసరికి ప్రిపరేషన్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ బ్యూనాఎస్ అండ్ నియోప్రాన్, అంటే ఇది కొంత కెమికల్ బాండింగ్ అప్లికేషన్. ఇది అనేది కొంత కెమికల్ రియాక్షన్స్ ఈ యొక్క చాప్టర్లో కొంత డిస్కస్ చేస్తాం. తర్వాత అదే ఇంజనీరింగ్ మెటీరియల్స్లోకి వచ్చేసరికి ఎలాయిస్ అంటే సపోజ్ మీరు ఇది చూశారు కదా, ఇది ఏంటి చెప్పండి, రెస్పాండ్ అవ్వండి. గోల్డ్ మనం కనపడేది ఇది గోల్డ్, కానీ ఇది ఓన్లీ గోల్డ్ ఒకటేనా? ఒక ఆర్నమెంట్లో కంప్లీట్గా గోల్డే చేస్తామా? నో సార్. కాదు కదా, డిఫరెంట్ అంటే కాపర్ కూడా, రాగి కూడా కొంత పర్సంటేజ్ అనేది ఉంటుంది కదా. సో ఇప్పుడు ఇందులో మీరు గోల్డ్ మిక్స్ అయింది, అట్ ద సేమ్ టైం కాపర్ మిక్స్ అయింది. అంటే ఇది కాపర్ అనేది గోల్డ్ ఒక మెటల్, గోల్డ్ ఒక ఎలిమెంట్, అలానే కాపర్ ఒక ఎలిమెంట్. ఈ రెండింటిని కలిపి నువ్వు మిక్స్ చేసి ఒక రింగ్ అనేది తయారు చేసావు. ఇలా ఒక డిఫరెంట్ 2 ఎలిమెంట్స్ని మిక్సింగ్ అనేది జరిగితే దాన్ని ఎలాయ్ అంటారు. 2 ఎలిమెంట్స్, అది ఎలాంటి ఎలిమెంట్స్ అయినా కానీ మనం మిక్స్ చేయండి. సపోజ్ మనం ఇంటికి వాడేటువంటి స్లాబ్ వేసేటప్పుడు ఐరన్ వాడుతున్నారు, యాక్చువల్గా దాన్ని ఐరన్ అనరు, ఇంజనీరింగ్ లాంగ్వేజ్లో దాన్ని ఏమంటారు అంటే స్టీల్ అంటారు, స్టీల్. ఓకే, ఈ స్టీల్లో మనకి డిఫరెంట్ మెటీరియల్స్ అనేది మిక్సింగ్ అనేది జరుగుతుంది. ఓకే, సో అంటే ఒక 2 ఆర్ మోర్ ఎలిమెంట్స్ కాంబినేషన్ ఏమంటారు అంటే ఎలాయిస్ అంటారు. 2 ఆర్ మోర్ ఎలిమెంట్స్ కాంబినేషన్ ఏమంటారు అంటే ఎలాయిస్ అంటారు అనమాట. ఇది కాంపోజిషన్. దాంట్లో నైక్రోమ్ గురించి, డ్యూరా అల్యూమినియం, నెక్స్ట్ స్టెయిన్లెస్ స్టీల్ అంటే మీరు రైల్వే ట్రాక్లు చూసుంటారు, రైల్వే ట్రాక్ అది క్యాస్ట్ ఐరన్తో తయారు చేస్తారు.
అలానే రైల్వే ఎక్విప్మెంట్స్ అంటే రైల్వేలో ఉన్నటువంటి బోగీలు కానీ అవి స్టెయిన్లెస్ స్టీల్తో కొన్ని తయారు చేస్తారు అలాంటివి. నెక్స్ట్ కాంపోజిట్ మెటీరియల్స్ అంటే కొన్ని ఫైబర్ అంటే ఎలాస్టిక్ మెటీరియల్స్ ఉంటాయి. అది డీటెయిల్డ్గా మనం చెప్తాం, దాని ప్రాపర్టీస్, దాని యొక్క అప్లికేషన్స్. తర్వాత లిక్విడ్ క్రిస్టల్స్ మనకి టీవీల్లో లేదా కంప్యూటర్స్లో అంతకుముందు ఒక పెద్ద డబ్బా ఉండి దానికి ఒక స్క్రీన్ అనేది ఉంది, అంటే సిఆర్టీ, క్యాథోడ్ రే ట్యూబ్. టీవీల్లో కూడా టీవీ ఎలా ఉండేది పాతకాలాల్లో, ఒక పెద్ద డబ్బా లాగా ఉండి దాంట్లో ఉండేది. దాని తర్వాత ఏమొచ్చినాయి, సిఆర్టీ మానిటర్లు అయిపోయిన తర్వాత ఎల్సిడి, లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే, ఎల్సిడి స్క్రీన్లు వచ్చినాయి. తర్వాత ఇప్పుడు ఏమొచ్చింది, ఎల్ఈడి, లైట్ ఎమిషన్ డివైసెస్, ఎల్ఈడి స్క్రీన్స్, అంటే ఈ ఉన్నటువంటి ప్రజెంట్ వాడేటువంటి ల్యాప్టాప్స్. ఓకే, సో వీటిలో సిఆర్టీలో ఒక రకమైనటువంటి ఇమేజ్ డిస్ప్లే వస్తుంది, ఎల్సిడిలో ఒక రకం వస్తుంది, ఎల్ఈడిలో ఒక రకం వస్తుంది. ఇప్పుడు కొత్తగా టీవీలో కూడా 360 degrees యాంగిల్లో వ్యూ విజిబుల్ అంటున్నారు. సో అలా దానికి సంబంధించినటువంటి మెటీరియల్స్ ఏంటి, లిక్విడ్ క్రిస్టల్స్, దాని యొక్క ప్రాపర్టీస్, దాని యొక్క అప్లికేషన్స్. ఈ యొక్క మొబైల్స్లో కూడా ఎల్సిడి, ఎల్ఈడీస్ ఉంటాయి. ఓకే, ఈ యొక్క తర్వాత నానో మెటీరియల్స్ అనేది చాలా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ అంటే నానో అంటే మన యొక్క ఫిజిక్స్ క్లాస్లో నేను చెప్పా 10⁻⁹. ఓకే, అంత స్మాల్ సైజులోకి రెడ్యూస్ చేయాలి. సపోజ్ ఇదే ఒక 1 మీటర్ అనుకుంటే దాన్ని 10⁻⁹ పార్టికల్స్లోకి తీసుకుని రావాలి. అలాంటి పార్టికల్స్తో మనం కొన్ని ఎక్విప్మెంట్ అనేది తయారు చేస్తారు. సో వాటిని నానో మెటీరియల్స్ అంటారు అనమాట. ఈ యొక్క ఇంజనీరింగ్ మెటీరియల్స్ చాప్టర్లో అవి డిస్కస్ చేస్తాం. తర్వాత ఫ్యూయల్స్లోకి వచ్చేసరికి ముఖ్యంగా మనం వాడేది అసలు ఓల్డెన్ డేస్లో మన ఇండియన్ కంట్రీలో కానీ వరల్డ్ వైడ్గా వాడేది కోల్, బొగ్గు. అసలు ఫ్యూయల్ అంటే అదే. ఏం చేస్తాం, పాత రోజుల్లో వంట చేయాలి అంటే ఒక చెట్టు నరికేసేయటం, పొయ్యిలో పెట్టేసేయటం, వంట వండేసేయటం. అదేమవుతుంది, కొన్ని రోజులకి బొగ్గులాగా తయారవుతుంది. బొగ్గు అనేది ఉంటుంది కదా, కోల్. అదే ఓల్డెన్ డేస్లో ఫ్యూయల్ ఎందుకు వాడుతున్నాం, హీట్ని జనరేట్ చేయడానికి, మంటని తయారు చేయడానికి. ఓకే, సో ఆ బొగ్గు ఏమవుతుంది, ఇప్పుడు చూడండి ఎర్త్క్వేక్స్ వచ్చినప్పుడు, భూకంపాలు వచ్చినప్పుడు మొత్తం అన్ని చెట్లన్నీ కూడా లోపలికి వెళ్ళిపోతాయి. కొంతకాలానికి మొత్తం కూడా డికంపోజ్ అయిపోయి ఎర్త్ లోపలికి వెళ్ళిపోతాయి. యానిమల్స్ అవ్వచ్చు, మన బాడీ అవ్వచ్చు, ఇల్లు అవ్వచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఎర్త్క్వేక్స్ వచ్చినప్పుడు లోపలికి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో అదేమవుతుందంటే ఒక 20 years, 30 years, 50 years అక్కడ డికంపోజిషన్ జరిగి హీట్ అనేది జనరేట్ అయ్యి అవి మొత్తం కూడా బర్నింగ్ జరిగి కోల్ లాగా తయారవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో కోల్ ఎక్కడ దొరుకుతుంది బాగా, ఎనీబడి టెల్ మీ. వార్తల్లో కూడా ఎక్కువగా వింటా ఉంటాం. ఎక్కడ? సింగరాయకొండ కాదు. ఇంకా అబ్బాయిలు చరణ్, హేమంత్. మన కంబైన్డ్ ఆంధ్రాలో అని చెప్పాను. సింగరేణి క్యాలరీస్ విన్నారా, తెలంగాణలో ఉంటుంది సింగరేణి. అది అక్కడ దొరుకుతుంది. ఇక్కడ ఆ కోల్ నిక్షేపాలు అనేది అక్కడ ఎక్కువగా ఉన్నాయి అనమాట మన కంబైన్డ్ స్టేట్లో. సో అదొక ఫ్యూయల్. ఆ కోల్ నుండి అంటే ఇంకా లాంగ్ రన్ ఇంకా బర్నింగ్ అనేది జరిగి దాని నుంచి మనకి ఈ యొక్క పెట్రోల్ కానీ, దాని తర్వాత వచ్చేటటువంటి పెట్రోలియం ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో, డీజిల్, కిరోసిన్, వీటన్నిటిలో ఫ్యూయల్ అంటే కార్బన్ పార్టికల్స్. కార్బన్ ఉంటేనే మంట అనేది వస్తుంది, ఫైర్ అనేది వస్తుంది అనమాట. ఆ ఫైర్ని యూజ్ చేసే మనం వెహికల్స్ అనేది రన్ చేస్తాం. ఓకే, అంటే మండుతూ ఉంటే మరి వెహికల్స్ కూడా బర్న్ అయిపోతాయి కదా సార్ అనుకోవచ్చు. అది మెకానికల్ సబ్జెక్టు. ఆ సిలిండర్ మీరు ప్రతి ఒక్క బైక్లోనూ కూడా ఇంజిన్ ఉంటుంది. ఆ ఇంజిన్ లోపల బర్నింగ్ అనేది జరుగుతుంది.
సో ఆ బర్నింగ్ని బేస్ చేసుకుని మెకానికల్ ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది. అది నేను మీకు పాసిబిలిటీ ఉన్నప్పుడు వీడియో రూపంలో చూపిస్తే మీకు క్లారిటీగా వస్తుంది బండి లోపల ఎలా జరుగుతుంది అనేది ఆ ఫ్యూయల్ అనేది. నెక్స్ట్ కాంపోజిషన్ అండ్ యూజెస్ ఎల్పిజి. ఎల్పిజి అంటే ఏంటి, అబ్రివేషన్ చెప్పండి ఎవరైనా. మనం రోజు చూసేదే వంటగదిలో లిక్విడ్ పెట్రోలియం గ్యాస్. పెట్రోలియం, ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ అది. తర్వాత సిఎన్జి, టౌన్స్ లో సిటీస్ లో సిఎన్జి ఆటోస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. తర్వాత బయోగ్యాస్, ఇది మీరు అసలు చూసి ఉండరు. ఎవరైనా చూసారా ఇది బయోగ్యాస్ రియల్గా? నా చిన్నప్పుడు చూశాను నేను ఎప్పుడు. బయోగ్యాస్ యూనిట్స్. బయోగ్యాస్ అంటే వేస్ట్ ఏదైతే ఉన్నాయో, ఓకే, వేస్ట్ నుంచి మనం గ్యాస్ అనేది జనరేట్ చేస్తారు, అదే బయోగ్యాస్. కంపోస్ట్ వీటన్నిటిని బేస్ చేసుకుని మీకు విజయవాడ బస్ స్టాండ్ దగ్గరలో ఉంటుంది, బస్ స్టాండ్ పక్కన ఒకటి ఉంటుంది అనమాట బయోగ్యాస్ యూనిట్. విజయవాడ బస్ స్టాండ్ దగ్గరలో మీరు బస్ స్టాండ్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయాలనుకుంటే కనుక మెయిన్ బస్ స్టాండ్ కాకుండా పక్కన రైల్వే ట్రాక్ దగ్గరలో ఉన్నటువంటి బస్ స్టాప్ ఏదైతే ఉందో దాని దగ్గర ఉంటుంది అనమాట బయోగ్యాస్ ప్లాంట్. ఒక్కరే మాత్రం వెళ్ళొద్దు అటు. ఎవరన్నా వెళ్ళినప్పుడు ఓ 4-5 వెళ్ళాలి అనుకుంటే అలా వెళ్ళండి. ఓకే, సో అంతేగాని ఒక్కరే మాత్రం వెళ్ళొద్దు. బయోగ్యాస్ ప్లాంట్ అక్కడ ఉంది. తర్వాత పవర్ ఆల్కహాల్. నెక్స్ట్ దానికి సంబంధించినటువంటి హైడ్రోజన్ ఫ్యూచర్ ఫ్యూయల్ ప్రొడక్షన్, అంటే ఫ్యూయల్ సెల్స్ అని చెప్పాను కదా, అది అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ దాని గురించి ఈ యొక్క చాప్టర్లో మనం డిస్కస్ చేస్తాం. ఇందులో మీకు ఫ్యూయల్స్ నుంచి వచ్చేది ఒకే ఒక షార్ట్ ఆన్సర్, అంటే 3 మార్క్స్ మాత్రమే వస్తుందన్నమాట. ఓకే, తర్వాత చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ స్టడీస్. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అంటే ఇక మొత్తం కూడా ఎయిర్ పొల్యూషన్ గురించి మేజర్గా మనం డిస్కస్ చేస్తాం. ఆ పొల్యూషన్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి, తర్వాత ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, దాంట్లో ఉండేటువంటి రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్, నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అని. రెన్యూబుల్ అంటే రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్కి ఎగ్జాంపుల్ చెప్పండి ఎవరన్నా మీకు ఐడియా ఉంటే కనుక. రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్, సోలార్ ఎనర్జీ, వెరీ గుడ్. సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ. తిరుపతి వెళ్ళారు ఎప్పుడన్నా? తిరుపతి వెళ్ళినప్పుడు విండ్ టర్బైన్స్ ఉంటాయి. అలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు వాటి దగ్గరికి వెళ్ళి చూడండి, ఎలా చేస్తారు. మేము బీటెక్లో ఉండగా, బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉండగా ఒకసారి లోపలికి వెళ్ళి మరీ చూసాం అనమాట. ఓకే, అలాంటి సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, ఇంకా టైడల్ ఎనర్జీ. హైడ్రో, సముద్రాల యొక్క అలలు ఉంటాయి కదా, టైడ్స్, ఆ అలలని బేస్ చేసుకుని కూడా మనం కరెంట్ అనేది ప్రొడ్యూస్ చేస్తారు, పవర్ అనేది ప్రొడ్యూస్ చేస్తారు. నెక్స్ట్ అలానే భూమి లోపల హీట్ అనేది జనరేట్ అవుతుంది, లోపలికి వెళ్ళే కొద్దీ కూడా హీట్ ఉంటుంది. ఆ హీట్ని ఎక్స్ట్రాక్ట్ చేసి కరెంట్ అనేది తయారు చేస్తారు, ఎనర్జీగా తయారు చేస్తారు. సో అవన్నీ ఏంటి అంటే మనం ఎంత వాడుకుంటే, సోలార్ ఎనర్జీ ఉంది, ఎంత వాడుకుంటే అంత రెన్యూబుల్, అంటే ప్రతిరోజు ఎనర్జీ అనేది డెవలప్ అయ్యేదే. అదే పెట్రోల్ ఉందనుకోండి, ఈరోజు 1 లీటర్ వాడితే మళ్ళీ అది తిరిగి రాదు. అలాంటి వాటిని నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటారు. పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, బొగ్గు కానీ, ఎల్పిజి కానీ, సిఎన్జి కానీ, ఇవన్నీ కూడా కరెంట్ కానీ నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్. రెన్యూబుల్ అంటే ఏంటంటే మళ్ళీ రీసైక్లింగ్కి ఉపయోగపడేది. ఓకే, అదనమాట. అవన్నీ ఇక్కడ డిస్కస్ చేస్తాము. తర్వాత ఫారెస్ట్ రీసోర్సెస్ ఇవి. తర్వాత పొల్యూషన్ని ఎలా అరికట్టాలి, దానికి సంబంధించినటువంటి దానివల్ల హెల్త్ ఎఫెక్ట్స్ ఏంటి, కంట్రోలింగ్ మెథడ్స్, ఈ కంట్రోలింగ్ మెజర్స్, ఇవన్నీ కూడా మనం చూస్తాం. ఓకే, సో ఇది దీనికి సంబంధించి మీకు ఫస్ట్ యూనిట్ టెస్ట్కి వచ్చేసరికి 1.1 నుంచి 2.8 వరకు ఉంటుంది. అంటే సెకండ్ చాప్టర్లో ఉన్నటువంటి 2.8 వరకు మీకు ఇందులో ఉంటుంది. ఓకే, అనీషా జాస్మిన్, విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, హైడ్రో ఎలక్ట్రిక్ వచ్చేసరికి మరలా రెన్యూబుల్ ఎనర్జీ కింద రాదు. హైడ్రో ఎలక్ట్రిక్ అంటే వాటర్ని ఉపయోగించుకుని పవర్ అనేది ప్రొడ్యూస్ చేస్తారు. ఆ వాటర్ కన్జ్యూమ్ అయిపోతూనే ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాగార్జున సాగర్ డ్యామ్ చూసుకున్నారనుకోండి, ఆ నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర వాటర్ ఫుల్గా ఉంటేనే మనం పవర్ ప్రొడ్యూస్ చేస్తాం. వాటర్ ఫుల్గా లేదనుకోండి పవర్ ప్రొడ్యూస్ చేయలేం.
కాబట్టి అది డిపెండబుల్. అది కూడా నాన్ రెన్యూవబుల్ కిందకే వచ్చింది అనమాట. 2.8 ఫస్ట్ చాప్టర్ అంటే అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ బాండింగ్, తర్వాత యాసిడ్స్ అండ్ బేసిస్ అంటే 2 చాప్టర్లు. ఫస్ట్ 2 చాప్టర్స్ కూడా మీకు ఫస్ట్ యూనిట్ టెస్ట్ ఉంటుంది అనమాట. సో దాన్ని బేస్ చేసుకుని మనం ప్రిపేర్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఒక 2 మినిట్స్ అడిగితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనికి సంబంధించి, ఈరోజు జరిగినటువంటి కెమిస్ట్రీ సంబంధించినటువంటి వరకు. లేదు అంటే కనుక సెషన్ని క్లోజ్ చేస్తాను. సార్ బయోగ్యాస్ కూడా నాన్ రిన్యూవబుల్ సోర్సెస్ కింద వస్తుందా సార్? బయోగ్యాస్ అనేది వేస్టేజ్ కాబట్టి అది మనకి రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్ కిందే వస్తుంది. అంటే ఈ చెత్త అనేది ఎప్పుడు కూడా ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుందిగా మనకి కంటిన్యూషన్గా, దానివల్ల ఉపయోగం కూడా లేదు. అందుకని గ్రీన్ ఎనర్జీ కిందే వచ్చింది, అది రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ కింద ట్రీట్ చేస్తాం. ఓకే సార్. గోబర్ గ్యాస్ అనేవాళ్ళు మన బాగా చిన్నప్పుడు, అంటే మీరు అప్పటికి పుట్టిండ్రు నాకు తెలిసి. గోబర్ గ్యాస్ తయారు చేసేవాళ్ళు పల్లెటూరులో. అంటే పశువుల నుంచి వచ్చినటువంటి డంగ్ వీటన్నిటిని యూజ్ చేసుకుని ఒక షెల్ లాగా కట్టేసేసి దాంట్లోనే పెట్టి దాంట్లో నుంచి గ్యాస్ అనేది రిలీజ్ అయ్యింది. ఆ గ్యాస్ నుండి పొయ్యి వెలిగించుకునేవాళ్ళు, కట్టెలు కాకుండా. గోబర్ గ్యాస్ అంటారు అనమాట. పాత రోజుల్లో అది చేసేవాళ్ళు. అది కూడా మనకి రెన్యూవబుల్ ఎనర్జీ కిందే వస్తుంది. ఇంకా జెంట్స్ అడగండి, ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటాయి. సూర్యతేజ ఎలక్ట్రికల్ రిలేటెడ్ వాళ్ళు మెయిన్గా. అసలు ఈ కంప్యూటర్స్ వాళ్ళకి ఏంటంటే ఈ కెమిస్ట్రీతో సంబంధం ఎక్కువ ఉండదు. మనకి రిమైనింగ్ వాళ్ళందరికీ కూడా కెమిస్ట్రీతో ఎక్కువ రిలేషన్ ఉంటుందన్నమాట. అన్నీ కూడా ఇంజనీరింగ్ అప్లికేషన్ ఓరియంటెడ్లో ఇచ్చారు సిలబస్. ఓకే రైట్, క్లోజ్ చేస్తున్నాను. నేను మొన్న ఫిజిక్స్ కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాను. ఆ ప్రాబ్లమ్స్ ఖాళీ ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేయండి అండి. అవి కొన్ని డిఫికల్ట్గా ఉన్నా కానీ డిఫికల్ట్గా ఫీల్ అవ్వద్దు. కొంచెం బ్రెయిన్ అటెంప్ట్ అనేది దాని మీద పెడితే కనుక మనం సాల్వ్ చేయగలుగుతాం, ప్రాబ్లం లేదు. అవి జనరల్గా ఐఐటి టెక్స్ట్ బుక్స్లోంచి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను నేను. ఓకే, సో అవి ప్రాక్టీస్ చేయండి ఎప్పటికప్పుడు. అంటే రిలాక్స్డ్గా ఉండండి, అట్ ద సేమ్ టైం చదువు మీద కూడా ఫోకస్ పెట్టండి. రైట్, క్లోజ్ చేస్తున్నాను. ఇంకొక రిక్వెస్ట్ ఏంటి అంటే మీ అందరికీ కూడా మీ ఫ్రెండ్స్లో ఎవరైనా, ఇప్పుడు మీకు ఎవరైనా అలవాటయ్యి ఉంటే కనుక, మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉంటే కనుక, ఇంట్రెస్ట్ ఉంటే కనుక ప్రోగ్రామ్ గురించి చెప్పండి వాళ్ళకి కూడా. ఎందుకంటే మనకి కూడా స్ట్రెంత్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇంకా ఎక్కువ, అంటే ఏ బ్రాంచ్ వైజ్గా ఇంకా ఫ్యాకల్టీని ఎక్కువ మందిని తీసుకురావడానికి కానీ వాటికి అవకాశం ఉంటుంది అనమాట. మీ సపోర్ట్ కూడా అవసరం. ఎందుకంటే బిగినింగ్లోనే ఉన్నాం మనం. స్టేట్లో నాకు తెలిసి ఎవరు కూడా ఇలా ప్రోగ్రామ్ అనేది రన్ చేయట్లేదు. ఎవరు కూడా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కూడా ఈ ప్రోగ్రామ్ అనేది రన్ చేయట్లేదు. కానీ నేనే ఇనిషియేషన్ తీసుకుని కొంచెం డేర్ చేసి స్టార్ట్ చేశా. అంటే అసలు వస్తారా రారా అనేటువంటి సందేహంలో కూడా ఉన్నా. కాకపోతే ఏంటంటే ఈ రోజుకి 15 మెంబర్స్ జాయిన్ అయ్యారు. నాకు తెలిసి బెటర్ థింగే. ఇంకొంచెం పెరిగితే మనకి 50 కనుక రీచ్ అయితే మిమ్మల్ని ఇంకా బాగా 100% ఇంకా సాటిస్ఫై చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇంకా అదర్ ఫ్యాకల్టీని తీసుకోవడానికి కానీ దానికి ఎక్కువ స్కోప్ అనేది ఉంటుందన్నమాట. అదర్ అంటే ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్ వచ్చేసరికి మనకి ఏంటి అంటే వాళ్ళకి మనం ఇచ్చేటప్పుడు మనీ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వచ్చి మనతో 1 గంట స్పెండ్ చేయాలి అంటే అతను చాలా ఎక్స్పెక్ట్ చేస్తాడు. సో అలాంటివి జరగాలి అంటే కనుక మనం మెంబర్స్ ఎక్కువ పెరిగితే ఏంటంటే వచ్చినటువంటి ఫ్యాకల్టీకి కూడా రెమ్యునరేషన్ ఇవ్వడానికి బాగుంటుంది. అంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని మనం పిలిచి చెప్పించాము అంటే అతనికి ఎంతో కొంత మనం ఇవ్వాలి. అంటే నా ఫ్రెండ్షిప్ వల్ల వాళ్ళు వచ్చినా కానీ తీసుకొస్తా, డెఫినెట్గా తీసుకొస్తా. వాళ్ళని ఖాళీ చేతులతో పంపించలేం కదా, అది నేను చెప్పేది. నా రిక్వెస్ట్ ఏంటి అంటే మీకు క్లోజ్ అనుకున్న వాళ్ళకి చెప్పండి. వాళ్ళని ఎవరిని కూడా మనం ఏం బతిమలాడాల్సిన పని లేదు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవుతారు, లేకపోతే లేదు. బట్ మీరు మాత్రం ఈ 15 మెంబర్స్ మాత్రం ఈ ప్రోగ్రామ్ని పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి. పర్ఫెక్ట్ ప్లానింగ్తో యూటిలైజ్ చేసుకోండి. 100% మీకు ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది 100% మీకు సాటిస్ఫాక్షన్గానే జరుగుతుంది. అప్ టు ఎండ్ ఆఫ్ ద డిప్లొమా ఎగ్జామ్స్. ఎవరు జాయిన్ అయినా జాయిన్ అవ్వకపోయినా ప్రోగ్రామ్ అనేది డెఫినెట్గా జరుగుతుంది. ఎక్కడ కూడా స్టెప్ బ్యాక్ రావటం అనేది జరగదు అనమాట. ఓకే రైట్, థ్యాంక్ యూ.